ఇటీవల అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగిన మెడికల్ కాలేజీకి బాంబు బెదిరింపులు వచ్చాయి. అంతకుముందు గుజరాత్లోని స్టేడియంకు బాంబు హెచ్చరికలు వచ్చాయి. ఇలా ఒకదాని వెంట ఒకటి సుమారు దేశంలోని 21 ప్రాంతాలకు బెదిరింపులు రావడంతో అలారాలు మోగాయి. ఈమెయిల్ పంపిన వారి కోసం పోలీసులు వెతగ్గా అసలు విషయం తెలిసి అందరూ షాక్ అయ్యారు. ఈమెయిల్ పంపింది ఒక అమ్మాయి. అందుకే అంతా షాక్ అయ్యారు. ప్రియుడితో కయ్యం కారణంగానే ఇదంతా చేసిందని విచారణలో తేలింది. చెన్నైలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన రెనే జోషిల్డా డెలాయిట్ లో సీనియర్ రోబోటిక్స్ లో కన్సల్టెంట్ గా పనిచేస్తోంది. ఓ ప్రాజెక్టు సందర్భంగా బెంగళూరులో దివిజ్ ప్రభాకర్ అనే సహోద్యోగితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. అయితే ప్రేమ దోమ ఇష్టం లేని ప్రభాకర్ రెనే జోషిల్డా ప్రతిపాదనను తిరస్కరించాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మరొకరిని వివాహం చేసుకున్నాడు. ఆమె మనసు ముక్కలైంది. దీంతో దివిజ్ ప్రభాకర్ పై ప్రతీకారానికి దిగింది. ప్రేమ పిచ్చితో అతగాడికి మనశ్శాంతి లేకుండా చేద్దామని ప్లాన్ చేసింది. ఎలాగైనా తన ప్రియుడు దివిజ్ ను ఇబ్బందిలోకి నెట్టాలని భావించి అత్యంత భయంకర ప్రతీకారానికి కుట్ర పన్నింది. దివిజ్ పేరిట అనేక నకిలీ ఈమెయిల్ ఐడీలను సృష్టించింది. తద్వారా దివిజ్ ప్రభాకర్ పేరిట పలు స్కూల్స్, హాస్పిటల్స్, స్పోర్ట్స్ స్టేడియంలకు బాంబు బెదిరింపులు పంపడం ప్రారంభించింది. ఇందుకోసం విపిఎన్లు, నకిలీ ఈమెయిల్ ఐడీలను ఉపయోగించింది. రెనే జోషిల్డా అహ్మదాబాద్ నగరంతో పాటు దాని చుట్టుపక్కల ఉన్న 21 ప్రదేశాలను పేల్చివేస్తానని బెదిరింపు మెయిల్స్ పంపింది. వీటిలో మొటేరాలోని నరేంద్ర మోడీ స్టేడియం, సర్కేజ్ లోని జెనీవా లిబరల్ స్కూల్, ఒక సివిల్ హాస్పిటల్ ఉన్నాయని అహ్మదాబాద్ జాయింట్ సిపి శరద్ సింఘాల్ మీడియాకు తెలిపారు. ఇవే కాకుండా వివిధ రాష్ట్రాల్లో ప్రజా ఊరేగింపులు, వివిఐపి పర్యటనలు, వాటి సందర్శనలకు ముందు మొత్తంగా 11 రాష్ట్రాలకు బెదిరింపు మెయిల్స్ పంపింది.